హలో అండి, ఈ రోజు వ్యాక్సినేషన్స్ గురించి తెలుసుకుందాం మనము. సో వ్యాక్సినేషన్స్ ఏంటంటే చిన్నపిల్లలకి యూజువల్ గా మనం ఏంటంటే అందరం చిన్నపిల్లలకి ఇస్తాం కాబట్టి చిన్నపిల్లలకి ఇస్తే సరిపోతుందని అనుకుంటూ ఉంటాము. సో చిన్న వయసులోనే కాకుండా కొంతమందిలో కొన్ని హై రిస్క్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళకి పెద్ద వయసు వరకు అవసరం పడుతూ ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్స్ అనేవి ఇంతకు ముందు ఎప్పటి నుంచో ఉన్నా కానీ మనకి అనేది పెద్ద ఎక్కువ అవగాహన లేకపోవటము, ఎక్కువగా దాని యూసేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కొంత కోవిడ్ తర్వాత ఏమైందంటే కోవిడ్ వ్యాక్సినేషన్స్ తీసుకోవడం వలన మనకు వ్యాక్సిన్స్ గురించి అవగాహన కలగటం, తర్వాత అవి తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ తగ్గటం అనేది అందరికీ కొంత పబ్లిక్ అవేర్నెస్ రావడం వలన ఇప్పుడు కొంచెం దాని గురించి దానికి వేరే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ వ్యాక్సిన్స్ రెండు రకాలండి, ఒకటి వైరల్ వ్యాక్సిన్స్, రెండు బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ అంటాము. సో ఫ్లూ వ్యాక్సిన్ అనేది వైరల్ వ్యాక్సిన్ అనమాట. సో ఈ కామన్ ఫ్లూస్ ఇట్లాంటివి రాకుండా దాని బారిన పడకుండా చేసే వ్యాక్సిన్స్ అవి. అది ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సి వస్తుంది. మనము అరౌండ్ ఆగస్టు అక్టోబర్ మధ్యలో కొత్త వ్యాక్సిన్ వస్తూ ఉంటుంది, ఆ టైంలో తీసుకోవడం మంచిది. తర్వాత బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ అంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాము. న్యూమోకోకల్ వ్యాక్సిన్ లో రెండు రకాలు ఉన్నాయండి, ప్రెవినార్ న్యూమోకోకల్ 13 అండ్ కాంజుగేట్ 13 అండ్ 23 అనేవి రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏంటంటే మెయిన్ 13 అనేది ఒకటి ఇస్తామండి, లైఫ్ లాంగ్, అంటే లైక్ ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది నేను చెప్తాను ఫర్దర్ వీడియోస్ లో. ఆ వ్యాక్సిన్ కూడా ఒక షాట్ ఇస్తే కనుక మనకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ లాగా వస్తుందండి. థ్యాంక్ యూ.